మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీ సిస్టమ్ ప్రాపర్టీస్. అంటే మీ సిస్టంలో మీకు ఏ ప్రాపర్టీస్ 2 GB ర్యామా, 1 GB ఎంత మొత్తం అన్నీ ఒకే చోట దొరకాలంటే ఎలాగ? ఇప్పుడు తెలుసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఉన్నది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే CPU జెడ్. ఈ CPU జెడ్ అనేది మీరు ఇక్కడ ఈ బ్రౌజర్లోని ట్యాప్ చేసినా సరే CPU జెడ్ అని చెప్పేసి మీకు ఇలా వస్తుంది. ఇక్కడ సెటప్ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఈ సెటప్ ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ నవ్ అంటుంది. డౌన్లోడ్ ఇది అఫీషియల్ సైట్. డౌన్లోడ్ నవ్ అని కొడిస్తే మనకి ఇది డౌన్లోడ్ అయిపోద్ది. మీకు లేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకున్నా సరిపోద్ది. ఇక్కడ CPU జెడ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తాను చూడండి, ఇక్కడ రన్ అని వచ్చింది. ఇక్కడ రన్ నెక్స్ట్ 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 ఓకే, ఇది ఇన్స్టాల్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి CPU జెడ్ అని చెప్పేసి ఒక సింపుల్ వచ్చింది, చిక్ టైప్. దీన్ని ఓపెన్ చేద్దాం. CPU సాఫ్ట్వేర్ అనలైజ్ చేస్తుంది. యాక్చువల్గా మీ సిస్టమ్ ప్రాపర్టీస్ అన్ని ఇప్పుడు తీసుకుంటుంది. ఏటేటు ఎలా వాడుతున్నారు, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అయితే మొత్తం ప్రాపర్టీస్ అనేది ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి CPU ఇంటెల్ కోర్ 2 Duo E74 అంట. కోడ్ నేమ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి సాకెట్ అని వచ్చింది. టెక్నాలజీ ఏంటి, ఇక్కడికి వెళ్తే కోర్ స్పీడ్ ఇదే మెయిన్ కావాలి, 1396 MHz. ఓకే, ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాచెస్, ఈ క్యాచెస్లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మెయిన్ కోడ్ ఇదే మనకు కావాలి. ఇప్పుడు మీరు సిస్టమ్ డ్రైవర్స్ అయిపోయాయి అనుకుంటే, సిస్టమ్ న్యూగా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేశారు అంటే విండోస్ 7 కానీ XP కానీ ఏవైనా సరే మీరు న్యూగా ఇన్స్టాల్ చేశారంటే మీకు డ్రైవర్స్ ఏ వెక్కించో కూడా తెలియదు. ఈ డ్రైవర్స్ ఏ వెక్కించాలో తెలియనప్పుడు దానికంటూ ఒక మోడల్ నెంబర్ ఉంటుంది మదర్ బోర్డు. మోడల్ నెంబర్ మనం చూసుకొని మీరు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుని సరిపోతుంది. అందుకని చెప్పేసి కొంతమంది ఏంటంటే మదర్ బోర్డు అనేది చూసి దాని మీద మోడల్ నెంబర్ చూస్ చేస్తున్నారు. మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఈ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకుని మ్యానుఫ్యాక్చర్ లార్డ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 945 GM 1CH7 సిరీస్ అని, దీనికి సంబంధించి ఇలాగ మనం మోడల్ నెంబర్ అనేది ట్యాప్ చేస్తే మనం ఈ డ్రైవర్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇలాగా స్పీడ్ ఎంత అవుతుంది 204, ఇప్పుడు ఎంత మోడల్ సైజు DDR2 అంట, 2 GB ర్యామ్. ఓకే, కింగ్స్టాన్ ర్యామ్ మ్యానుఫ్యాక్చర్, ఆ ర్యామ్ సంబంధించింది కూడా ఇచ్చాడు, దానికి సంబంధించిన మోడల్ నెంబర్లు ఇచ్చాడు. తర్వాత గ్రాఫిక్స్ మొబైల్ ఇంటెల్ అంట. తర్వాత బెంచ్. ఓకే, ఇలాగ మీరు CPU అనేది ఇంటెల్ కోర్ 2 Duo E7. దీనికి సంబంధించిన బస్ స్పీడ్ ఎంత, ఈ ర్యామ్స్ ది బస్ స్పీడ్ ఎంత, 532 133 అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఇలాగా మీ సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది ఇలా తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఇది మనకి టెక్స్ట్ ఇవి టూల్స్ ఉన్నది కదా, ఈ టూల్స్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ రిపోర్ట్ .txt.htm. ఓకే, ఇక్కడ మనం దీనికి సంబంధించి మన ప్రాపర్టీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ డెస్క్టాప్ సేవ్ చూడండి, ఇక్కడ నేను వచ్చింది. నేను క్లిక్ చేసినట్టయితే టెక్స్ట్ అనేది డౌన్లోడ్ అయింది. చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ చాలా డేటా ఇచ్చారు. మనకి సాఫ్ట్వేర్ ఏ యూజ్ చేస్తున్నాం, ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది ఎక్కించాము, ఇవన్నీ చూడండి ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ అయింది ఫోనెక్స్ టెక్నాలజీస్ అన్న లార్డ్, ఇందాక చూపించాను లార్డ్ ఎలక్ట్రానిక్స్. డెస్క్టాప్ ఇంటెల్ బస్ స్పీడ్ ఎంత, క్లాక్ స్పీడ్ ఎంత, ఇవన్నీ. ఓకే, కీబోర్డ్. ఇంకేంటంటే మీకు సంబంధించిన సిస్టమ్ ర్యామ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది చూడండి, 4 GB వరకు సపోర్ట్ చేస్తుంది అని ఉన్నది. ఎన్ని డివైస్ పెట్టుకోవచ్చు, 4 డివైజెస్. ఇలాగా 64 బిట్టా 32 బిట్టా సపోర్టింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇలాగా ఇవన్నీ మన CPU జెడ్ ద్వారా ఇవన్నీ తెలుసుకుని ప్రాపర్టీ ఈ CPU జెడ్ అని డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టమ్ కోసం మీకు తెలియాలంటే CPU జెడ్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక్కడ హార్డ్ డిస్క్ కెపాసిటీ కూడా వచ్చింది. అలాగే టోటల్గా మీరు చూస్తే ఇది మొత్తం అంతా ఉంటుంది. సో ఇలాగ మనం ఇలా CPU జెడ్ డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టమ్ ప్రాపర్టీస్ అని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.